డబ్బుతో జరుగుతాయి, కొన్ని ఆస్తి కోసం జరుగుతాయి, మరికొన్ని ప్రేమ పేరుతో జరుగుతాయి. కానీ కొన్ని హత్యలకు కారణం ఒక్క క్షణంలో వచ్చిన ఆవేశం కాదు, రోజు రోజుకు పేరుకుపోయిన అవమానాలు, మనసును ముక్కలు చేసిన మాటలు, నమ్మకాన్ని చంపేసిన అనుమానాలు. ఒక మహిళకు పెళ్లి అంటే కొత్త జీవితం, తనను అర్థం చేసుకునే వ్యక్తి దొరికాడనే నమ్మకం, తన సంతోషాలు తన బాధలు పంచుకునే తోడు దొరికాడనే భరోసా. కానీ అదే ఇల్లు ఆమెకు నరకంగా మారితే, ప్రతి ఉదయం ఒక కొత్త అవమానంతో మొదలై ప్రతి రాత్రి ఒక కొత్త గొడవతో ముగిస్తే, ప్రేమ దక్కాల్సిన చోట వేధింపులు, గౌరవం దక్కాల్సిన చోట అవహేళనలు, నమ్మకం చూడాల్సిన చోట అనుమానాలు చుట్టుముడితే, భర్తగా జీవితాంతం తోడుంటాడని మాటిచ్చిన వ్యక్తి చివరకు ఆమె ప్రాణాలు తీసేంత క్రూరంగా ఎలా మారాడు? కట్నం కోసం మొదలైన ఒత్తిడే ఈ దారుణానికి కారణమా? శరీరాకృతిని ఎగతాళి చేస్తూ మాట్లాడిన మాటలే ఒక జీవితాన్ని కూల్చేశాయా? లేక అనుమానం అనే విషమనే ప్రేమను, నమ్మకాన్ని చివరకు ఒక ప్రాణాన్నే మింగేసిందా? లెట్స్ వాచ్. కర్ణాటకలో ధారవాడ జిల్లాలో ఉన్సీ గ్రామంలో తీవ్ర విషాదం జరిగింది. అనుమానంతో భార్య గొంతునలిమి హత్య చేశాడు భర్త. 2024లో బసవరాజ్ ప్రియాంకలకు పెళ్లయింది. కొత్త జీవితంపై ఎన్నో ఆశలతో అత్తింట్లో అడుగుపెట్టిన ప్రియాంకకు ఆ ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు. పెళ్లి జరిగిన కొద్ది రోజులకే ఇంటి వాతావరణం మారిపోయింది. పెళ్లి తర్వాత నెల కూడా గడవకముందే పుట్టింటి నుంచి మరింత బంగారం తీసుకురావాలని ఒత్తిడి పెరిగింది. భర్తతో పాటు కుటుంబ సభ్యులు ఈ విషయంలో ప్రియాంకను పదే పదే వేధించారని ఆమె తల్లి ఆరోపిస్తున్నారు. అక్కడితో ఆగలేదు. ప్రియాంక శరీరాకృతే లక్ష్యంగా చేసుకుని అవమానించడం మొదలైంది. చాలా లావుగా ఉన్నావు, భర్త కంటే వయసు ఎక్కువగా కనిపిస్తున్నావు, ఇలా అయితే గర్భం దాల్చలేవంటూ ఆమెను అత్తింటివారు మానసికంగా హింసించారు. ఒక మహిళ ఆత్మగౌరవం దెబ్బతీసే వ్యాఖ్యలు రోజురోజుకు ఆమెను ఒంటరిని చేసేశాయి. మాటల వేధింపులు క్రమంగా మానసిక హింసగా, ఆ తర్వాత శారీరక హింసగా మారిపోయాయి. ఇంట్లో చిన్న చిన్న విషయాలకే గొడవలు, ప్రతి సందర్భంలో అనుమానాలు, కుటుంబ సభ్యుల ముందే తిట్లు. ఇలా పరిస్థితి రోజురోజుకు విషమించింది. అంతేకాకుండా ప్రియాంకపై భర్త బసవరాజ్ అనుమానం కూడా పెంచుకున్నాడు. ఎలాంటి ఆధారాలు లేకపోయినా అనుమానంతో తరచూ గొడవ పడేవాడు. అదే వారి దాంపత్య జీవితం మరింత ఉద్రిక్తంగా మార్చింది. ఒకరోజు ఆ గొడవ మళ్లీ మొదలైంది. కోపంతో ఊగిపోయిన భర్త ప్రియాంక గొంతు నిలిమి హత్య చేశాడు. కొద్దిసేపటి క్రితం వరకు బతికున్న ఒక మహిళ క్షణాల్లో శవంగా మారిపోయింది. భర్త చేతుల్లో తన ప్రాణాలు కోల్పోయిందనే వార్త ఆమె కుటుంబాన్ని కుదిపేసింది. ఆ ఇంట్లో ఆనందంగా ప్రారంభమైన దాంపత్య జీవితం ఇంత దారుణంగా ముగుస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం తరలించారు. అక్కడి పరిస్థితులు, కుటుంబ సభ్యుల వాంగ్మూలాలు, ప్రాథమిక ఆధారాలు సేకరించి కేసు నమోదు చేశారు. మృతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు కేసులో కీలకంగా మారింది. తన కుమార్తెను పెళ్లైన నాటి నుంచే కట్నం కోసం వేధించారని, ఆమె శరీరాకృతి అవమానిస్తూ మానసికంగా హింసించారని, చివరకు భర్త అనుమానంతో గొంతునిలిమి హత్య చేశారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు భర్త బసవరాజ్తో పాటుగా అతని సోదరుడు సిద్ధరామేష్, తల్లిదండ్రులు సుభాష్, వేణవలపై కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసులో అసలు నిజం ఏంటి? కట్న వేధింపులు ఎంతవరకు జరిగాయి? కుటుంబ సభ్యుల పాత్రేంటి? హత్యకు దారితీసిన పరిస్థితులు ఏంటి అనే అంశాలు ఇప్పుడు దర్యాప్తులో తేలాల్సి ఉంది. పోస్టుమార్టం నివేదిక, ఫోరెన్సిక్ ఆధారాలు, నిందితుల వాంగ్మూలాలు ఈ కేసులో కీలకంగా మారనున్నాయి. ఒక మహిళ శరీరాకృతిని అవమానించడం, పిల్లలు పుట్టరని మానసికంగా కుంగతీయడం, కట్నం కోసం ఒత్తిడి చేయడం, ఇవన్నీ కేవలం కుటుంబ గొడవలు కాదు, అవి మానసిక హింసకు దారితీసే తీవ్రమైన చర్యలు. అలాంటి వేధింపులు నియంత్రించకపోతే చివరకు అవి ప్రాణాలు తీసే నేరాలకు దారితీసే ప్రమాదం ఉంటుంది. వివాహం అంటే ఇద్దరు వ్యక్తుల కలయిక మాత్రమే కాదు, రెండు కుటుంబాల మధ్య నమ్మకం కూడా. ఆ నమ్మకాన్ని అనుమానాలు, ఆశలు, అహంకారం కబళిస్తే ఒక కుటుంబం మాత్రమే కాదు, ఎన్నో జీవితాలు చిన్నాభిన్నమవుతాయి. ప్రియాంక కథ కూడా అలాంటి విషాదానికే మరో ఉదాహరణగా నిలిచింది. మాటలతో మొదలైన అవమానం, వేధింపులతో పెరిగిన వివాదం
చివరకు ఒక మహిళ ప్రాణాలను బలి తీసుకున్న దారుణంగా మారిందన్న ఆరోపణలు సమాజాన్ని మరోసారి ఆలోచింపచేస్తున్నాయి. ప్రతి విషాదం వెనుక ఒక కారణం ఉంటుంది, ప్రతి నేరం వెనుక ఒక వాస్తవం ఉంటుంది. ఆ వాస్తవం పూర్తిగా బయటపడాల్సి ఉంది.